కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం యథావిధిగా మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటు వారి యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి అధికారం మనకు లేదు కదా. అంచేత కాస్త ఎటు వాళ్ళతో మాట్లాడేటువంటి సమయంలో కూడా కాస్త ప్రశాంతంగా మీ యొక్క భాష, మీ యొక్క నడవడి వీటిని కాస్త ఒక పద్ధతిగా ఉన్నట్లయితే అది చక్కగా ఇంకా మీకు శ్రేయస్సిచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన చికాకులు ఉండవు. ఆర్థికపరమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి కొన్ని డబ్బులు ఇవ్వటం, తీసుకోవటం, రుణపరంగా ఇలాంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి విషయానికి కూడా అధికమైనటువంటి ఆవేశము, కోపము రాకుండా తగు జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారులతో మీలో ఉండేటువంటి నైపుణ్యం, మీలో ఉండేటువంటి ఒక చక్కని ప్రజ్ఞ, పాఠవాలకి విలువ, గుర్తింపు వచ్చినా కానీ ఇంకా ఏదో అసంతృప్తి చేత ఒక రకమైన మీకై మీరే ముందుగా మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలని అత్యుత్సాహంతో కానీ, తామే ముందుగా తెలపాలనేటువంటి భావంతో కానీ, ఈ రకమైన భావాలతో మీరు కాస్త అతి ఉత్సాహంతో, అతి ఆవేశంతో ముందుకెళ్ళి మీలో ఉండేటువంటి రహస్యాలను మీరు తెలపడం వల్ల ఒకంత మీకు ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఉద్యోగస్తులకు కాస్త సంయమంతో ఉండండి. విదేశాల ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఓపికతో మరొక ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక విద్యార్థులకి కాస్త శ్రమించాలి. ప్రతి విషయానికి జాఢ్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. ఇంకా విశేష ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అశ్వత్థ వృక్షానికి, రావి చెట్టు అంటామే ప్రతి దేవాలయంలో కూడా ఉంటుంది, ఆ వృక్షానికి సేవ చేయండి, ఆ వృక్షానికి నీరు పోయండి, దీపారాధన చేయండి. తద్వారా చక్కని విశేష ఫలితాలు మీకు కలుగుతాయి.